హాయ్ అండి, ఎలా ఉన్నారు? మళ్ళీ వీకెండ్ వచ్చింది కదా. సో ఈ వీకెండ్ వచ్చిందంటే మా రొటీన్ ఏంటంటే కంపల్సరీగా గార్డెన్కి రావడం. సో ఈరోజు మళ్ళీ గార్డెన్కి వచ్చాము. ఈ వీక్ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ డే అండి. అంటే ఈ హోల్ లాస్ట్ వీకెండ్ అంతా ఇక్కడ హాలిడే సీజను. మేము కూడా ఏంటంటే క్యాంపింగ్కి వెళ్ళాం. అంతకుముందే వెళ్ళాం కదా, ఇది సెకండ్ టైం మళ్ళీ వెళ్ళాము. సో ఈసారి క్యాంపింగ్ నుంచి మళ్ళీ మొక్కల కోసం బూడిద తెచ్చేసాను. లాస్ట్ టైం అయితే అక్కడంతా ఎగ్ షెల్స్ ఉన్నాయి, కిందంతా సీ షెల్స్ ఉన్నాయి, బూడిద తీసుకోలేదు కదా. ఈసారి అలాంటి ఏం లేదు కింద. సో కావాల్సినంత వుడ్ డాష్ అయితే మొక్కల కోసం తీసుకొచ్చేసాను. సో మేము క్యాంపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా. మేము క్యాంపింగ్కి వెళ్ళిన ప్లేస్ వచ్చేసి ఒక పెద్ద నేషనల్ పార్క్ అనమాట. సో యూజువల్గా ఇది హాలిడేస్ టైం, అంటే థ్యాంక్స్ గివింగ్ టైము, ఈ లాస్ట్ వీక్ అంతా హాలిడేస్ కదా. సో ఈ అమెరికన్స్ వీళ్ళంతా ఏంటంటే పెద్ద పెద్ద క్యాంపర్ వ్యాన్స్ ఉంటాయి కదా, అంటే లోపలే అన్నీ ఉంటాయి. ఒక చిన్న మూవింగ్ హౌస్ లాగా ఉండే ఒక వ్యాన్ అనమాట. సో అలాంటివి తీసుకొచ్చేసి అక్కడంతా వాళ్ళకి బుక్ చేసుకున్న ప్లేస్ సైట్స్ ఉంటాయి కదా, అక్కడ స్టే చేయడం. దాదాపు ప్రతి ఒక్కరు 4 days 5 days అట్లాగా స్టే చేసి, అంటే ఒక ఓల్డ్ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, నేచర్కి దగ్గరగా ఉండడం అనేది. సో అట్లాగా వాళ్ళ టైం అంతా స్పెండ్ చేస్తుంటారు. మేము కూడా ఏంటంటే ఒక్కరోజు ఉన్నాము క్యాంపింగ్కి వెళ్ళేసి. అసలు చాలా బాగుంది. అసలు మొత్తగా గ్రీనరీ, చిన్న చిన్న మన యానిమల్స్ ఉంటాయి కదా, డీర్స్ కానీ వైల్డ్ యానిమల్స్ చిన్నవి అట్లాంటివి, పక్కనే పెద్ద రివరు. చూడ్డానికైతే చాలా బాగుంది. అసలు ఒకరోజు ఉంటే ఎంత ఫాస్ట్గా అయిపోయిందో టైం అస్సలు తెలియలేదు. అంటే ఒకరోజు అప్పుడే వెళ్ళామా అప్పుడే వచ్చేసామా అనంత ఫాస్ట్గా అయిపోయింది. ఇంకొకటి ఈసారి క్యాంపింగ్లో మేము చేసింది ఏంటంటే అండి, టూత్ పౌడర్ చేసాం. చార్కోల్, యాక్టివేటెడ్ చార్కోల్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని చేసాం. అసలు దీనికి ఒక చిన్న స్టోరీ లాగా, అంటే మేము ఒక 7-8 months ముందు రెగ్యులర్గా స్టోర్స్కి వెళ్తుంటాం కదా. స్టోర్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న డబ్బాలో బ్లాక్ పౌడర్ లాగా కనిపించింది. సో అదేంటి అని దగ్గరికి వెళ్ళి చూస్తే అదేంటంటే చార్కోల్ పౌడర్, యాక్టివేటెడ్ చార్కోల్ పౌడరు. కాస్ట్ వచ్చేసి $8 అనుకుంటాను. సో అప్పుడే కాదరవల్లి గారు కూడా చెప్తుంటారు కదా, బ్రష్ చేసుకునేదానికి టూత్పేస్ట్ల కంటే కూడా చార్కోల్ పౌడరు లేకపోతే వేపుల్లా ఏది, అంటే ఇంతకుముందు మన ఓల్డెన్ డేస్లో 50 years ముందు మనం ఏదైతే యూజ్ చేసేవాళ్ళమో అది మంచిదని చెప్తుంటారు కదా. సరే అని మేము కూడా ఇప్పుడు తీసుకున్నాము, దాన్ని వాడేసాము, అయిపోయింది. సో ఈసారి ఏంటంటే ఇంట్లో మనకి ఎప్పుడు కోకోనట్ షెల్స్ వస్తుంటాయి కదా, కొబ్బరి గిన్నెలు. కానీ ఏంటంటే ఇక్కడ ఇంట్లో వాటిని మనము చేసుకోవాలంటే, అంటే ఫైర్ మంట పెట్టి వెలిగించాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హౌసెస్ అన్నీ వుడ్తో ఉంటాయి, కార్పెట్ అవన్నీ కొంచెం ఇష్యూస్ కదా. సో ఇప్పుడు ఓపెన్ ప్లేస్, బయటకు వెళ్ళాం కదా క్యాంపింగ్లో, ఇవి కూడా చేద్దామని చెప్పేసి చేసాం. కొబ్బరి గిన్నెల్ని కాల్చేసి కొంచెం అట్లాగా అవి బాగా మాడిపోయేంత వరకు ఉంచి తర్వాత వాటిని మనం ఎండబెట్టేసి మిక్సీలో పౌడర్ చేసుకుంటే మనకి మంచి టూత్ పౌడర్ కూడా వచ్చేస్తుంట. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మనము ఇప్పుడు బ్యాక్ టు నేచర్, అంటే మనం వెనక్కి వెళ్తున్నామంటే ఇప్పుడు మనకు కావాల్సిన కూరగాయలు పండించుకుంటున్నాము. అలాంటప్పుడు వీలైనంత వరకు మనం ఏమి మనకి చేసుకోగలము అంటే, ఇప్పుడు ఆ టూత్ పౌడర్ చేసుకోవడం అనేది పెద్ద విషయమే కాదు కదా, మనమే చేసుకోవచ్చు. చాలా వరకు ఇప్పుడు మనకి డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా. సో వాటన్నిటికి కూడా సొల్యూషను మన చేతుల్లోనే ఉంటుంది అన్నమాట. అంటే కంప్లీట్గా కాకపోయినా కొంతవరకు మనం చేసుకోవచ్చు. సో అది మా క్యాంపింగ్ స్టోరీ, మేము చేసుకున్న వుడ్ యాక్టివేటెడ్ చార్కోల్ స్టోరీ అండి. సో ఇప్పుడు మళ్ళీ మనం మొక్కల దగ్గరికి వచ్చేస్తే, సో ఈరోజు బూడిద ఉంది కదా, దీన్ని టమాటో మొక్కలకి వేస్తున్నానండి. సో టమాటోకి ఏంటంటే హెవీ ఫీడర్ అనమాట, అన్నీ ఎక్కువ కావాలి. అంటే పోషకాలు, నైట్రోజన్ కానీ లేకపోతే పొటాష్ కానీ లేకపోతే ఫాస్ఫరస్ కానీ, ఇవన్నీ కూడా టమాటోకి చాలా ఎక్కువ క్వాంటిటీలో కావాలి. సో నైట్రోజన్ అంటే మనము కంపోస్ట్ లేకపోతే మాన్యూర్స్ ఇవి వేసినప్పుడు వస్తుంది. సో ఇప్పుడు యాష్ దొరికింది కదా బూడిద, సో ఈరోజు వీటికి వేస్తున్నాను అనమాట. అన్నీ చూసారు కదా, ఇప్పుడే పూత ఉన్నాయి కొన్నిటికి, ఇప్పుడే కొన్నిటికైతే పిందెలు కానీ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా కొన్ని నాకు తెలిసిన టిప్స్ చెప్తాను. అంటే టమాటోస్కి ఈల్డ్ ఎక్కువ రావడానికి ఎలాగా ప్రూనింగ్ చేసుకోవాలి అవి కూడా కొన్ని చెప్తానండి. మేము వుడ్ డాష్ గురించి ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్లో మాట్లాడుకున్నాం కదా. అంటే వుడ్ డాష్ అనేది ఒక న్యాచురల్ సోర్స్ ఆఫ్ పొటాషియం అండి. అంతేకాకుండా ఇది పురుగుల్ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా పనికొస్తుంది. అంటే పెద్ద పెద్ద పురుగులు ఉంటాయి కదా, అలాంటివి మనము మొక్క మీద వుడ్ డాష్ని స్ప్రే చేసినప్పుడు బాగా కంట్రోల్ అవుతాయి. అంటే అవన్నీ కూడా చనిపోతాయి. బూడిద అనేది వాటికి డైజెషన్ అవ్వదు పురుగులకి, అందుకే మనము అవి స్ప్రే మొక్క మీద ఎప్పుడైనా స్ప్రింకిల్ చేస్తే పురుగులు అనేవి కంట్రోల్ అవుతాయి అన్నమాట. సో మనము కుండీల్లో వేసుకుంటే కూడా మొక్కల్ని ఇలాగే, అంటే నేరుగా వేయకుండా మొక్క చుట్టూ ఒక పాదులాగా చేసి
అక్కడ దాని చుట్టూ ఆ పాదులో వేసుకొని ఇలాగా ఒక స్పూన్, ఒక్కొక్క మొక్కకి ఒక స్పూన్ చాలండి. అదే చాలా ఎక్కువ. మనం ఒక్కసారి వేసామంటే దాదాపు ఒక 1 మంత్ వరకు మళ్ళీ మనం ఏమీ యాడ్ చేయని అవసరం లేదన్నమాట. ఇలాగ కింద ఇంకా పైన ఏంటంటే పైన స్ప్రే చేయాలి, పైన స్ప్రింకిల్ చేయాలనుకున్నప్పుడు ఇలాగ పైన స్ప్రింకిల్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే మాకు మధ్యాహ్నం అయిపోయింది, మార్నింగ్ ఈవినింగ్ రావడం కుదరదు కదా గార్డెన్కి, అందుకని. కానీ మనం ఇంట్లో ఉంటే మొక్కలు అనేవి మనకి మన కన్వీనియంట్ టైంలో మనం చేసుకోవచ్చు కదా గార్డెన్ వరకు. ఎర్లీ మార్నింగ్స్ స్ప్రింకిల్ చేసుకోవడం అనేది బెస్ట్ అనమాట. ఎందుకంటే మొక్కలన్నీ కొంచెం మంచుకి తడిగా ఉంటాయి కదా, మనము స్ప్రింకిల్ చేసిన యాష్ కూడా మొక్కకు ఒక కోటింగ్ లాగా ఉంటుంది. అప్పుడు పురుగుల్ని ఇంకా బాగా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తుంది అనమాట. టమాటోకి ప్రూనింగ్కి ఒక చిన్న టెక్నిక్ ఉందండి. అంటే యూజువల్గా మనం ప్రూనింగ్ ఎందుకు చేస్తాము, మొక్కలు బాగా బుషీగా రావడానికి, ఈల్డ్ ఎక్కువ రావడానికే కదా చేస్తాము. సో యూజువల్గా కొన్ని మొక్కలు ఏంటంటే మనము హైట్ ఎక్కువ వెళ్లకుండా ఇలాగ సైడ్ బ్రాంచెస్ని ఎంకరేజ్ చేస్తే ఈల్డ్ ఎక్కువ వస్తుంది, అది కొన్ని మొక్కలకి. కానీ టమాటో ఏంటంటే ఆపోజిట్ అండి. టమాటో అనేది దాదాపుగా ఒక 7 to 8 feet అలాగ పెరిగే మొక్క అనమాట. అంటే ఎంత హైట్ వస్తే దానికి కాయలు అనేవి అంత ఎక్కువ వస్తాయి అనమాట. అంటే సైడ్ బ్రాంచెస్ గ్రోత్ని ఎంకరేజ్ చేయకూడదు మనం టమాటోకి. అది వీలైనంత వరకు ఇలాగా స్ట్రైట్గా పైకి వెళ్ళేదానికే చూడాలి. నాకేంటంటే నేను గార్డెన్కి రెగ్యులర్గా రాలేను కదా, సో వీక్లీ వన్సే వస్తాను. నేను వచ్చే లోపలే ఈ సక్కర్స్, ఈ సైడ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా చిన్న చిన్నవి, వీటిల్ని సక్కర్స్ అంటారనమాట. అంటే మన ఇది మెయిన్ స్టెమ్ అనుకోండి మొక్కకి, ఈ పక్కన ప్రతి ఆకు ఇలా జాయింట్స్ ఉన్నాయి కదా ఆకులు, వీటి దగ్గర ఇలాంటి చిన్ని కొమ్మలు అనేవి వస్తుంటాయి, వీటిల్ని సక్కర్స్ అంటారు. ఈ సైడ్ కొమ్మలు వచ్చినప్పుడు ఏమవుతాయంటే వీటికి కూడా పెరిగిన తర్వాత కాయలు అయితే వస్తాయి. కానీ దానివల్ల ఏమవుతుందంటే ప్లాంట్ హైట్ అనేది ఎక్కువ పెరగదనమాట. అంటే ఎందుకంటే వన్స్ ఇలాగా ఇక్కడ చూడండి, ఇది నేను తీయలేదు దీనికి సక్కర్ని, ఇక్కడ మనకి చిన్న పూత అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో అలా అయినప్పుడు మొక్క హైట్ ఇంకా పెరగదు. దాని ఎనర్జీ అంతా ఇప్పుడు ఇక్కడ వచ్చే కాయల మీద వాటికి కూడా ఎనర్జీ కావాలి కదా. సో ప్లాంట్ ఎనర్జీ అంతా ఇక్కడ యూజ్ చేసుకుంటుంది. అందుకే మనము ఈ సక్కర్స్ అనేవి చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఇలాగా ఇప్పుడు పూత వచ్చింది కాబట్టి తుంచలేం కదా, ఇలాగ చిన్నగా ఉన్నప్పుడే వీటిని తీసేసేయాలన్నమాట. ఇలా తీస్తే ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఇంకా కొమ్మలు అనేవి డెవలప్ అవ్వవు, ఇలాగే స్ట్రైట్గా ఇలాగే ప్రతి కొమ్మ దగ్గర నుంచి సక్కర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అది కామన్ అనమాట. సో మనము చూసుకొని మనకు కనిపించిన వెంటనే ఆ చిన్న సక్కర్స్ని తీసేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇక్కడ ఇలాగా ఇదిగోండి, ఇక్కడ చూడలేదు కదా, ఇక్కడ కూడా కొన్ని వస్తున్నాయి. ఇలాగ చిన్నగా ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు. ఇది మనము ఇనిషియల్గా అంటే మొక్క కొంచెం ఒక 4-5 feet పెరిగే వరకు కూడా ఇలాగ సక్కర్స్ని పెరగకుండా చూసుకుంటే తర్వాత వదిలేసినా కూడా మనకి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మొక్క మంచి హైట్కి అప్పటికే పెరిగిపోయి ఉంటుంది కదా. తర్వాత పైనుంచి కొమ్మలు వచ్చినా కూడా అప్పుడు మొక్కకి కాయలు అనేవి ఎక్కువ వస్తాయి. సో అంటే ఎర్లీ స్టేజ్లో ఇలాగ చిన్నగా ఉన్నప్పుడు మాత్రం ఇలాగ ఈ సక్కర్స్ ఎక్కడెక్కడైతే వస్తుంటాయో వాటిని తీసేసుకోవాలి. ఇది టమాటోకి ఒక చిన్న ప్రూనింగ్ టెక్నిక్ అండి. ఈ ఒక్క టెక్నిక్ ఫాలో అయితే మనం ప్లాంట్ ఈల్డ్ని ఒక 30% ఎక్కువ కాయలు ఎక్కువ కాస్తాయంట. ఇది చాలామంది ఆల్రెడీ యూనివర్సిటీస్లో ప్రూవ్ టెక్నిక్ అనమాట. అగ్రికల్చరల్ యూనివర్సిటీస్లో వాటిలో వాళ్ళు రీసెర్చ్ చేసి ఫైండ్ చేసిన టెక్నిక్. చాలా సింపుల్ టెక్నిక్కే, మనం కూడా మన గార్డెన్లో దీన్ని ఫాలో అవ్వచ్చండి. ఇలా చెప్పాను కదా పురుగులు తినేసాయని టమాటాలన్నీ, ఈ మొక్కకే అండి పురుగులన్నీ ఉండింది. మొత్తం అన్నీ తీసిన తర్వాత మళ్ళీ బాగా వస్తున్నాయి కాయలు. ఈసారి పురుగులు కానీ ఏమీ లేవు. ఇవి మదనపల్లి వెరైటీ అండి, నాకు చాలా ఇష్టం ఇవి మామూలుగా ఇక్కడ యూఎస్లో ఈ సీడ్స్ దొరకవు. నేను వేరే తెలిసిన వాళ్ళు ఇండియా నుంచి వస్తుంటే వాళ్ళతో తెప్పించుకున్నాను. ఎందుకంటే చాలా పుల్లగా ఉంటాయి. కూరలో మనం ఒక్క టమాటో వేసుకున్నా కూడా చాలా పుల్లగా, టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట మదనపల్లి టమాటోస్. మీకు సీడ్స్ దొరికితే మీరు కూడా ఈ రకం వేయొచ్చండి. చాలా మంచి స్మెల్ కూడా ఉంటుంది. అసలు ఒక టమాటోకి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా, మొక్క దగ్గరికి వెళ్తే ఒక మంచి వాసన అనేది, ఆ స్మెల్ కొన్ని హైబ్రిడ్ వాటికి అంత ఎక్కువ ఉండదు. ఈ టమాటో ఇది నాటు రకం అండి, దీనికి బాగా వాసన కానీ ఒక ఫ్లేవరు, యూనిక్ ఫ్లేవర్ అన్నీ ఉంటాయి. అదే దీని స్పెషాలిటీ. సో ఇది ఉంది గార్డెన్లో. సో ఇవాళ ఇదే అండి తోట పని అయిపోయింది. ఈరోజు కోసిన కాయలు అయితే గోంగూర కాయలు కోసాం కొన్ని,
కొంచెం కాదు, చాలా ఎక్కువే ఈరోజు ఆకుకూరలు వచ్చాయి. పాలకూర, ఇది వచ్చేసి చుక్కకూర, ఇంకా చాలా ఉందండి ఆకు కోసేదానికి, కానీ టైం అయిపోతుంది. ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. అవి మళ్ళీ నెక్స్ట్ వీక్కి ఇంకా కొద్దామని. చుక్కకూర, పాలకూర అయితే దాదాపు ఇది నేను కోయడం 6th టైం అనుకుంటానండి. బాగా వస్తుంది. మధ్యలో అప్పుడప్పుడు పురుగులు కనిపిస్తుంటాయి, నేను చేత్తో తీసేస్తుంటాను, మళ్ళీ రీకవర్ అవుతుంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. సో అది ఆకుకూర. ఇది కొంచెం కొత్తిమీర, పేరు గుర్తు రాలేదు సడన్గా, కొంచెం కొత్తిమీర స్మెల్. ఇది యాజ్ యూజువల్ చాలా బాగుంది. ఇంకా కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, అన్నీ గ్రీన్గా, మధ్యలో కొన్ని ఎర్రగా, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఎండ అంటే చాలా ఎక్కువ ఉంది, మండిపోతుంది ఎండ. అందుకే ఇప్పుడే కోసినా కూడా ఆకుకూరలన్నీ ఇలాగా వాడిపోతూ ఉన్నాయి. అది కాకుండా ఇవాళ వచ్చిన కొసర ఏంటంటే ఒక క్యాప్సికము, ఒక చిన్ని క్యారెట్, ఇవండి ఇవాళ మా తోటలో వచ్చినవి. అంటే అసలు మనం పెంచుకుంటే ఒకటి వచ్చినా, అరొచ్చినా, ఎన్ని వచ్చినా కూడా ఏంటంటే అదొక హ్యాపీనెస్ కదా. అంటే మనం వేసిన మొక్కకి కాయలు రావడం, దాని పెరుగుదల చూడడం కానీ, అవన్నీ కూడా మనకి తెలియకుండా చాలా హ్యాపీగా ఉంటాయి కదా. ఇంకా ఇవి కొన్ని బీన్స్ విత్తనాలండి. ఇవి లాస్ట్ వీక్ చూపించాను కదా, బీన్స్ కాసాయని. కొన్ని కాయలు సీడ్స్ వదిలేసాను, అవి ఎండిపోయాయి. నాకు తెలిసినంత వరకు గార్డెనింగ్లో ఫెయిల్యూర్స్ ఉండవండి. అంటే మనం ఒక్కోసారి అనుకుంటుంటాం కదా, పలానా వేసాము సరిగా రాలేదు, ఒకవేళ వచ్చిన తర్వాత పురుగు వచ్చిందో లేకపోతే ఇంకేదో అయిందో, మొత్తానికి మొక్క పోయిందనేసి ఇట్లాగా అనుకుంటుంటాం కదా. సో గార్డెనింగ్లో ఫెయిల్యూర్స్ అనేవి ఉండవండి. ప్రతిదీ నాకు తెలిసి ఒక లెర్నింగే. అంటే ఇప్పుడు ఒక పురుగు వచ్చినా, మనం వేసినవి రాకపోయినా మనకు ఒక ఎక్స్పీరియన్స్ కదా, అది ఎందుకు రాలేదు, ఆ పురుగు ఎందుకు వచ్చింది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, అవన్నీ మనము నేర్చుకునే ప్రాసెస్లో మనకి డే బై డే మనకి తెలియకుండానే మనకి చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది. మనమే మన సొంతంగా అన్నీ కావాల్సినవి పెంచుకోవచ్చు. సో అవండి ఇవాళ మా తోటలో వచ్చిన కాయలు అయితే ఇవి. ఇవాళ చేసిన గార్డెన్ వర్క్ కానీ, మా క్యాంపింగ్ విశేషాలు కానీ, ఇంకా బూడిద గురించి కొంచెం మాట్లాడుకున్నాము, టమాటో ప్రూనింగ్ గురించి. సో ఇవి ఇవాళ వీడియో అండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.